రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు, అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని. అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో, ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం. ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వారి ఇందాక ప్రస్తావించిన విధంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రీన్ యాక్టివిస్ట్ వనజీవి రామయ్య గారికి, అలాగే దుస్సెర్ల సత్యనారాయణ గారికి ఇప్పుడు సత్కారం ఫెలిసిటేషన్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే జూపల్లి కృష్ణారావు గారిని, అలాగే మా చిరంజీవి గారిని అండ్ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వారికి చెక్ అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వనజీవి రామయ్య గారికి ఫెలిసిటేషన్. ఆయన వనజీవి రామయ్య కాదు ధన్యజీవి రామయ్య, భారతమాత కడుపున పుట్టినటువంటి పద్మశ్రీ రామయ్య గారు. రామయ్య గారు ప్రకృతే మన పంచప్రాణము, ప్రకృతే మన హరితహారము, ప్రకృతిని కాపాడితేనే మనకి ఉనికి ఉంటుంది అని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మనకి ఆదర్శము. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తదుపరి సత్కారం దుస్సెర్ల సత్యనారాయణ గారు. వారసత్వంగా తనకు వచ్చినటువంటి 70 ఎకరాల భూమిని 6 దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు. మూగ జీవులకి ఆవాసంగా, జీవరాశులకి ఆహారంగా, నీళ్లు అందించేలాగా అడవిగా మార్చారు. వీరు నిజంగానే మనకి ఆదర్శం. కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణమి ఈ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుస్సెర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం, అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. ఈ ఫెలిసిటేషన్స్ అనంతరం ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్దేవ్ గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం.
రామ్దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనంతరం జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎక్స్పీరియన్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్